మరణం తర్వాత ఇక జీవితం లేదు. మ్మ్. కాబట్టి ఎంత జీవితాన్ని జీవించాలో అంత జీవితాన్ని ఈ జన్మలోనే జీవించేయాలి. రైట్. ఎందుకంటే మరణం తర్వాత ఇంకా జీవితం లేదు అన్నటువంటి ఈ యొక్క ఆలోచన ధోరణి ఉన్నటువంటి వ్యక్తులలో ఈ యొక్క మరణం తర్వాత జీవితం ఉంది అని వాళ్ళు తెలుసుకోవాలి అనుభవపూర్వకంగా. అంటే వాళ్ళు ఏం చేయాలి సార్? దట్స్ రియలీ వండర్ఫుల్ క్వశ్చన్ మీరు అడిగినది. ఎందుకంటే చాలామంది వరకు చాలా పరిమితమైనటువంటి భావాలు ఆలోచనలు కలిగి ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఈ జ్ఞానము ఆత్మజ్ఞానం తెలియదు కాబట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బర్త్కు ముందర జీవితం ఉంది, పుట్టుక ముందు కూడా మనకి జీవితం ఉంది, చనిపోయిన తర్వాత కూడా ఒక జీవితం ఉంది. లైఫ్ బిఫోర్ బర్త్, లైఫ్ ఆఫ్టర్ డెత్ అని అంటాం అనమాట. మరణాంతర జీవితము, పుట్టుక ముందు జీవితము. మన పుట్టుక చావు అనేది బొమ్మ బొరుసు. మన కాయిన్స్ ఉన్నాయి కదా, ఆ కాయిన్స్కి బొమ్మ బొరుసు ఉన్నట్టుగా పుట్టుక చావు. మనం ఇక్కడంతా ఏదో జీవితం అంటే ఈ రెండింటి మధ్యన ఉండేదే జీవితం అని అనుకుంటారు. అందుకే చాలామంది అనుకుంటారు ఇంకా అందుకే ఈ జీవితంలో నేను అన్నీ పొందేసేయాలనే ఆతృతతో పరిగెడుతూ ఉంటారనమాట. అంటే అన్నీ సంపాదించేసుకోవాలి, ఇంకా అదే జీవితం అని అనుకుంటారు. ఎస్ సార్. చాలామంది వరకు జీవించడం నేర్చుకోరు, ఇక్కడ నిజంగా జీవించరు. ఎందుకంటే ఆ భయంతో వాళ్ళు ఇది అయిపోతే ఇంకా ఎండ్ ఆఫ్ ది లైఫ్ అనుకుంటారు. కాబట్టి ఇంకా ఆ భయంతో ఇంకా మిస్ అవుతున్నానేమో లైఫ్ని అనే భావనతో వాళ్ళు జీవిస్తుంటారు. ఎవరైతే ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటారో దెర్ ఈజ్ లైఫ్ ఆఫ్టర్ డెత్, అది ఎలా తెలుసుకుంటారు అంటే ధ్యాన సాధన ద్వారా. ధ్యానం చేయాలి. ఎందుకంటే సాధన అనేది చేయకపోతే వారికి ఈ ఆత్మ అనుభవాలు రావు, స్వీయ అనుభవాలు రావు. ఈ ఆత్మానుభవం లేకపోతే ఆత్మజ్ఞానం కలగదు. ఎందుకంటే వాళ్ళు ఆ సూక్ష్మ శరీరం అనేది ఉంది, స్థూల శరీరంతో పాటు ఈ శరీరంలో నివసిస్తున్నటువంటి ఒక రెసిడెంట్గా మన ఆత్మ చైతన్యము ఈ పంచకోశాలతో నిర్మితమైనది అని మనం తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటామంటే ఒట్టి థియరిటికల్గా కాదు, అందుకే సాధన చేయాలి. ధ్యాన సాధనలో ఇది వీలవుతుంది. సో చాలామందికి క్యూరియాసిటీ ఉంటుంది. పుట్టినప్పటి నుంచి మనకి చావు అనేది చూస్తుంటాం, ఎక్కడ పడితే అక్కడ చూస్తుంటాం. ఒక జంతువు చనిపోయినప్పుడు మనకి మనసు కలిచివేస్తుంది. అవును సార్. మన నైబర్స్ ఎవరైనా చనిపోయారు, మనకు తెలుస్తుంది ఆ న్యూస్ కూడా. మన ఫ్యామిలీ మెంబరే చనిపోయారు, మనకి ఆ క్వశ్చన్ వస్తుంది, తీవ్రమైన వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం కూడా శ్మశాన వైరాగ్యం అంటాం. అంటే ఒక 7 రోజులు ఉంటుంది. అంతవరకు చాలా నేనెవరిని క్వశ్చన్స్ వస్తాయి, కానీ ఆ క్వశ్చన్స్ చనిపోతాయి, క్వశ్చన్స్ వెళ్ళిపోతాయి తర్వాత. కానీ ఆ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. అది మనలో ఎంత అలైవ్గా ఉండాలంటే ఆ క్వశ్చన్సే ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ క్వశ్చన్ బట్టి ఒక డోర్ని ఓపెన్ చేస్తాం. మనం మన లోపల ఉన్నటువంటి ఆత్మజ్ఞానం అనే డోర్ని ఓపెన్ చేస్తాం. అప్పుడు మనకి మరణాంతర జీవితం గురించి మనకి అర్థమవుతుంది. అంటే ఈ పుట్టుక చావు అనేది అంతే, ఈ 2 పాయింట్స్ అంతే. చావు అనేది ఒక కామ, ఫుల్ స్టాప్ కాదు. దాని తర్వాత కూడా లైఫ్ ఉంది, దాని తర్వాత కూడా గ్రేటర్ లైఫ్ ఉంది. దాన్నే మహాప్రజ్ఞా జీవనం అని అనుకోవచ్చు. అంటే ఇక్కడ మనం ఏదో ప్రజ్ఞతో జీవిస్తుంటాం, అది ఇంకా మహాప్రజ్ఞా జీవనం. అంటే లైఫ్ ఆఫ్టర్ డెత్ అనేది మహాప్రజ్ఞ. అక్కడ కూడా ఒక పెద్ద జీవితం ఉంది, సంధి కాలం అనమాట. ఒక జన్మకి ఇంకొక జన్మకి మధ్యలో ఉండే ఆ ఇంటరిమ్ పీరియడ్, ఆ సంధి కాలంలో మనకి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్సెస్ పొందుతాము. మన ఆత్మ చైతన్యము ఎన్నెన్ని లోకాల్లో విహరిస్తూ మనం ఎన్నెన్ని అనుభవాల్ని సేకరిస్తూ మరి భూమండలాన్ని మళ్ళీ తిరిగి వస్తుంటాం. కాబట్టి ఈ జ్ఞానం అనేది ప్రతి ఒక్కరికి కావాలి. సార్, ఈ ఆత్మల లోకాలు ఉన్నాయనటానికి నిర్ధారణ ఏంటి సార్? ఓకే, మనం సైంటిఫిక్గా చూసుకుంటే నిర్ధారణ ఏమీ ఉండదు. ఎందుకంటే సైన్స్ దాన్ని ఇప్పుడు రాకెట్స్ వేసుకొని వెళ్తే ఆ లోకాలు ఉన్నాయని వెళ్తే అక్కడ ఏం కనిపించవు. ఓన్లీ ఫిజికల్ యాస్ట్రాయిడ్స్, లేకపోతే స్టెల్లార్ బాడీస్, స్టార్స్, గెలాక్సీస్ అవి కనిపిస్తాయి. కానీ మనకి ఈ యాస్ట్రల్ ప్లేన్స్ అని మనం ఏదైతే అనుకున్నామో, కాజల్ ప్లేన్స్, మహాకారణ లోకాలు, ఈ పేర్లు పెట్టుకున్నాం కదా, అవన్నీ కనిపించవు. ఇప్పుడు మనం నీరు బాగా హై టెంపరేచర్లో
ఆ యొక్క ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ నీరు ఆవిరైపోతుంది. ఆవిరి కనిపించదు కనిపించదు ఆవిరి. కానీ ఆవిరి యొక్క మనం ఆవిరి తగిలినప్పుడు మనకి తెలుస్తుంది, ఆ స్పర్శ తెలుస్తుంది, ఫీలింగ్ని మనం ఎక్స్పీరియన్స్ అవుతాం, అనుభూతిని చెందుతాం. ఎస్ సార్. అట్లానే ఈ లోకాలు ఉన్నాయా లేవా అనేది మనం డైరెక్ట్గా అయితే మన సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా అయితే మనం కనుక్కోలేం. అంటే నేనేమన్నా ఆ లోకాలకు వెళ్ళి కెమెరాతో వెళ్ళి ఏమైనా పిక్చర్స్ తీసుకుంటానంటే కుదరదు. కానీ ఒక ధ్యాని ప్రత్యక్షంగా తను స్వానుభవంతో తెలుసుకుంటాడనమాట, ఆ లోకాలకి విహరించగలుగుతారు. ఎందుకంటే దీనికి వేరే వెహికల్ కావాలి. ఓకే. ఇప్పుడు మనం నీళ్ళల్లోకి వెళ్తున్నాం, మన పడవ కావాలి. నీళ్ళల్లోకి నేను ఏరోప్లేన్ వేసుకుని వెళ్తా అంటే ఏరోప్లేన్ పనిచేయదు. గాల్లో వెళ్ళాలంటే ఏరోప్లేన్ కావాలి. మన సూక్ష్మలోకాల్లో వెళ్ళాలంటే సూక్ష్మ శరీరం కావాలి. మనకి కారణ లోకాలు అంటే కారణ శరీరం కావాలి. మహాకారణ లోకాలు విహరించాలంటే మహాకారణ శరీరంలో వెళ్ళాలి. అంటే మన ధ్యాన సాధనలో ఈ యొక్క సూక్ష్మ శరీర సముదాయం యాక్టివేట్ కాబడుతుంది. ఓకే. అప్పుడు మనం ఆ లోకాలకి మనం వెళ్ళగలుగుతాం. సో మనం ఈ ఫిజికల్ బాడీతో నేను వెళ్తానంటే కుదరదు. ఈ బాడీ ఇక్కడ మాత్రమే, ఇక్కడ పరిమితమై ఉంటుంది. ఇక్కడ ఈ ఫిజికల్ వరల్డ్లో మాత్రం మనం ఎక్స్ప్లోర్ చేయగలం. ఆ లోకాలకు విహరించి తెలుసుకోవాలంటే, నిర్ధారణ కావాలంటే మాత్రం ఆ శరీరాలే కావాలి. కానీ మన సైన్సు ఇంకా ఇమ్మెచ్యూర్ స్టేట్లో ఉంది. అంటే మన బేబీ సైన్స్ అనమాట, ఇప్పుడుండే సైన్స్. అంటే మన ఫిజిక్స్, బాటనీ, జువాలజీ అవన్నీ చాలా పరిమితం. కానీ ఆధ్యాత్మిక సైన్స్, స్పిరిచువల్ సైన్స్ అని అనుకుంటాం కదా, ఆ సైన్స్ చాలా గొప్ప సైన్స్. అది ఎప్పుడు కూడా ఆబ్జెక్టివ్గా తెలుసుకోవాలని ట్రై చేయదు. ఆబ్జెక్టివ్గా అంటే మనం ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ కావాలని, ఏమన్నా మెజర్ చేయొచ్చా ఆ లోకాల్లోని ఫ్రీక్వెన్సీ, ఎనర్జీస్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా మెజర్ చేసి టెస్ట్ చేసి అలా ట్రై చేసినా కూడా మనకి అది మన ఇన్స్ట్రుమెంట్స్ క్యాచ్ చేయలేవు ఆ వైబ్రేషన్స్ని. ఓకే. ఓన్లీ ఒక ధ్యాన స్థితిలోకి వెళ్ళినప్పుడు, యోగ స్థితిలోకి వెళ్ళినప్పుడు, ఒక సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు ఈ అనుభవాల్ని పొందగలుగుతారు. మనం కానీ ఒక ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు నిర్ధారణ చేసుకోవాలంటే. ఏంటి సార్? ఇప్పుడు 1000 మంది ఉంటారు, 1000 మెడిటేటర్స్. ఆ 1000 మంది కూడా ధ్యాన స్థితిలో ఆ లోకాలు ఉన్నాయా లేదా అనేది అందరూ వెళ్తారు. ఓకే. సూక్ష్మ శరీరాన్ని యాక్టివేట్ చేసుకుని వాళ్ళంతా, ఫర్ ఎగ్జాంపుల్ బిగినర్స్ అనుకుందాం, వాళ్ళంతా 40 రోజులు బాగా ధ్యానం చేశారు. ఈ 40 రోజుల ధ్యానంలో విపరీతంగా ఆలోచన రాహిత్య స్థితి, ఇంకా ఎన్నో స్థాయిల్లోకి వెళ్ళి ధ్యానం లోతుల్లోకి వెళ్ళి వాళ్ళు చక్కగా సమాధి స్థితిని కూడా రీచ్ కావడం అని నేర్చుకున్నారు అనుకుందాం. ఈ 1000 మంది మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. ఓకే. ఈ 1000 మంది అనుభవాల్ని మనం కానీ రీసెర్చ్ చేసామనుకోండి, ఆ 40 రోజుల తర్వాత ఆ 1000 మంది కూడా ఈ లోకాల గురించి చెప్పగలుగుతారు. వాళ్ళకు ఒక టార్గెట్ ఇవ్వాలి. మీ సూక్ష్మ శరీరం రిలీజ్ అయిన తర్వాత మీరు ఆ లోకాలకు వెళ్ళాలి. ఆ లోకాల్లో ఏదైతే హయ్యర్ ఆస్ట్రల్ వరల్డ్స్ అని ఉన్నాయో మీరంతా అక్కడికి వెళ్ళి అక్కడ ఎలా ఉందో మాకు వచ్చి చెప్పాలి. ఈ 40 రోజుల్లో వాళ్ళకి ఒక టార్గెట్ ఇచ్చాం, హోంవర్క్ లాగా. ఓకే. వాళ్ళంతా రోజు ధ్యానం చేస్తుంటారు. 40 రోజులు బాగా ధ్యానం చేసి ఈ 40 రోజుల్లో 1000 మంది వెళ్ళి ఆ ఆస్ట్రల్ వరల్డ్కి, హయ్యర్ ఆస్ట్రల్ వరల్డ్ తిరిగేసి వస్తారు. 40 రోజుల తర్వాత మనం చక్కగా వాళ్ళని ఎక్స్పీరియన్స్ అన్నీ షేర్ చేసి మనం అనలైజ్ చేస్తే, విశ్లేషణ చేస్తే వాళ్ళ అనుభవాలన్నీ ఒకే విధంగా ఉంటాయి. వాళ్ళు చెప్పే ఆ డీటెయిల్స్, ఆ ఆస్ట్రల్ వరల్డ్స్. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ చెట్టును చూశాను, ఈ చెట్టును చూస్తే చెట్టుకి అందరికీ ఒకటేగా కనిపిస్తుంది. ఇక్కడ ఎర్రపూలే అంటారు ఇది. అవును సార్. ఇది గ్రీన్ లీవ్స్ అంటారు. దీని ఎల్లో లీవ్స్గా కనిపించదు ఎవరికి. ఎందుకంటే సత్యమే. ఓకే. ఆస్ట్రల్ వరల్డ్ సత్యము, మరి వేరేగా ఎట్లా కనిపిస్తుంది? ఓకే. అట్లా ఇండైరెక్ట్ వేలో నిర్ధారణ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం వెళ్ళి ఫోటోగ్రాఫ్స్ తీసుకోవాలంటే కుదరదు అనమాట. అక్కడ వీడియో పెట్టి సూక్ష్మలోకం ఎలా ఉందో, మన భూమండలం మీద హిమాలయ పర్వతాలంతా వీడియో తీసుకోగలం. కానీ ఆ లోకాల్లో ఆ వీడియోలు పనిచేయవు, కెమెరాలు పనిచేయవు. మన అంతర్దృష్టి, ఇక్కడ ఒక కెమెరా ఉంది మనకి, మన థర్డ్ ఐ అనే కెమెరా ఉంది. ఎస్ సార్. ఈ కెమెరా పనిచేస్తుంది. ఓకే. మన ఆత్మ, మన యొక్క ఏదైతే చైతన్యం ఉందో అది సర్వజ్ఞత ఉందన్నమాట. అంటే పెద్ద సర్వర్ లాగా అనుకోవచ్చు. ఓకే. అంటే దానిలో ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే ఈ యొక్క సృష్టి గురించిన ఇన్ఫర్మేషన్ అంతా దానిలో ఉంది. అందుకే దీన్ని సర్వజ్ఞత అంటారు. అంటే సర్వజ్ఞానాలు కలిగి ఉన్నది ఇది. కానీ అంత నిద్రాణంగా నిద్రపోతుంది అన్న జ్ఞానం. మన ధ్యాన స్థితిలో ఆ జ్ఞానం మేల్కొంటుంది. అప్పుడు మనం అన్ని లోకాల గురించి
ఆ జ్ఞానం మనకి అర్థమవుతుంది, తెలుస్తుంది. ఓకే. మనలో ఉంది ఆ జ్ఞానం. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే మనం. మర్చిపోయాం అంతే. ఎక్కడి నుంచి వచ్చాం మర్చిపోయాం. కాబట్టి నిర్ధారణ ఈ విధంగా చేసుకోవచ్చు, స్వానుభవంతో చేసుకోవచ్చు.